నమస్తే. నేను మీ ఉమ. అమ్మమ్మ మాటలకి స్వాగతం. ఈరోజు మనం ఓంకార ధ్యానం గురించి నేర్చుకుందాం. ఓంకార ధ్యానం చేస్తే సర్వరోగ నివారణి. అన్ని రోగాలకి మంచి మందులాంటిది అది. మీరు ఏ ఆసుపత్రిలో కూడా తిరగక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్ని రోగాలు నయమవుతాయి. మీరు శ్రద్ధగా ప్రతిరోజు చేసుకోండి. అలా పెంచుకోండి. ఒక అరగంట, గంట చేసినా కూడా పర్వాలేదు. విశ్వశక్తి అంతా మనలోకి ప్రవేశిస్తుంది. మొత్తం శరీరం అంతా మంచి యాక్టివ్గా ఉంటుంది. దాని గురించి చెప్తాను. ముందు ఆ ఊ మా ఆ మూడు కలిస్తే ఓం అవుతుంది. దాన్ని విడగొట్టి విడివిడిగా అది ఎలా చేయాలో చెప్తాను, చూడండి. కళ్ళు మూసుకునే చెయ్యాలి. కళ్ళు తెరిస్తే ఫలితం ఉండదు. కళ్ళు మూసుకుని చెయ్యాలి. అది మీరు ఇలాగా ముద్ర వేసుకొని ధ్యానంలో కొన్ని ముద్రలు ఉంటాయి కదా, ఆ ముద్ర ఏదో ఒక ముద్ర మీకు నచ్చిన ముద్ర వేసుకోండి. వేసుకుని కూర్చొని మొదలెట్టండి. ఎలాగంటే ముందు ఆ పూర్తిగా గాలి పీల్చుకుని ఆ అన్ని అక్షరాన్ని అంటూ ఒక 6 సార్లు కానీ 5 సార్లు కానీ చేసుకుంటూ రండి. తర్వాత ఊ ఊ ఊ అలాగా. తర్వాత మా ఇలాగ ఆ ఊ మా ఈ 3 అక్షరాలని విడివిడిగా మనం చెప్పుకుందాం. అయిన తర్వాత ఓం అనే దాన్ని మొదలు పెడదాం. మొదటి అక్షరానికి కొద్దిగా ఆ అన్నదని ఓ మా అన్నది ఊ అన్నది 2 వంతులు, అన్నది 4 వంతులు. అలాగా ఓంకారాన్ని అరగంట సేపు మీరు చేయగలిగితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మానసికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, బ్రెయిన్లో నరాలు బ్లాక్ అయిన వాళ్ళకి, అన్ని రకాల ఏ రకమైన శరీరంలో బాధలు ఉన్నా సరే అలాగా ఓంకార జపం చేస్తుంటే దానివల్ల మొత్తం అంతా నరాలన్నీ మంచి శరీరంలో యాక్టివేట్ అయ్యి శరీరంలో ఉన్న బాధలు చాలా మట్టుకు తొలుగుతాయి. మీరు ఓంకారాన్ని మానకుండా ఒక 10 రోజులు చేసి చూడండి. దాని ఫలితం ఏంటో మీకు చాలా బాగా అర్థమవుతుంది. మీ ఆరోగ్యం మీకే తెలుస్తుంది. అలా చేస్తూ చేస్తూ మీరు ధ్యానంలోకి వెళ్ళి ఒక అరగంట సేపు కానీ పావుగంట కానీ ముందు ఒక 10 నిమిషాలు, తర్వాత పావుగంట, తర్వాత అరగంట అలాగా ధ్యానంలోకి వెళ్ళి కూర్చున్నారంటే మీకు మీకు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలా చేస్తూ చేస్తూ మీరు అలవాటు చేసుకోండి. అదే అలవాటు అయిపోతుంది. ఫస్ట్లో ఆలోచనలు అవి వస్తుంటాయి. తర్వాత రాను 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 ఏ తగ్గిపోతాయి. తర్వాత మీరు అలా శూన్యంలోకి వెళ్ళగలుగుతారు. ప్రయత్నం చేయండి. కొంతమందికి సంవత్సరం పడుతుంది, కొంతమందికి 6 నెలల్లోనే దీంట్లోకి వెళ్ళిపోతారు. ధ్యానంలో పూర్తి స్థాయిలో ఉంటారు. సమాధి స్థితిలోకి వెళ్ళగలిగిన స్థితికి కూడా రాగలుగుతారు. మీ పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మలో మీరు చేసుకున్న ఏదన్నా ఉంటే ఈ జన్మలో మీకు ఇది అవుతుంది. చాలా బాగా పనిచేస్తుంది. చేసి చూడండి, మీకే అర్థం అవుతుంది. మరి
సరే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధ్యానంలో మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధ్యానం గురించి చెప్పుకుందాం.